మనం మొదటగా కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. Yeah, and verse 9, do not. 9వ వచనం కూడా చదువుకుందాం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రం వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలెను. Yeah, so 32 and verse 8, it's a very comforting verse. ఈ 32వ కీర్తన 8వ వచనం ఎంతో ఆదరణ కలిగించే వచనం. But if you see, what is the purpose of God's eye being upon us? దేవుని యొక్క దృష్టి మన మీద ఉండడంలోని ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే, Because it says there in verse 8, I will advise you with my eye upon you. ఎందుకంటే 8వ వచనంలో అక్కడ ఏమని చెప్తుందంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. Yeah, so verse 9, the purpose of God's eye upon us is mentioned. అయితే దేవుని యొక్క దృష్టి మన మీద ఉండడానికి గల ఉద్దేశం 9వ వచనంలో చెప్పబడింది. Yeah, it says the last part, otherwise they will not come near you. లేకపోయినట్లయితే అవి నీ దగ్గరికి రావు. So God's eye is upon us to bring us to himself. దేవుని యొక్క దృష్టి మన మీద ఎందుకు ఉంటుంది అంటే, మనలను ఆయన దగ్గరికి తీసుకోవడానికి. But dear brothers and sisters, the process of bringing us to himself, that God's process of bringing us to himself is not comfortable. అయితే దేవుడు మనలను ఆయనకి దగ్గరగా తీసుకురావడం అనే ఈ ప్రక్రియ అంత సౌఖ్యంగా సుఖంగా ఉండదు. That's why it says, do not be like a horse which has no understanding. అందుకే ఇక్కడ ఏమని చెప్తుందంటే, గ్రహింపు లేని గుర్రం వలె మీరు ఉండొద్దు. Our natural tendency is to resist God's way of bringing us to himself. మనలను ఆయనకి దగ్గరికి తెచ్చుకునే ఆ విధానాన్ని స్వాభావికంగానే మనం ఎదురిస్తూ ఉంటాం. Our natural tendency is to be like a horse and resist that path. ఒక గుర్రం వలె మనం ఆ యొక్క మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. Yeah, now let us look at two examples of young people from the Bible whom God succeeded in bringing to himself. అయితే ఇప్పుడు బైబిల్లో నుండి ఇద్దరు యవనస్తులను మనం చూద్దాం. ఎవరి విషయంలో అయితే దేవుడు తన దగ్గరికి వారిని తెచ్చుకోవడం విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడో అటువంటి వారి గురించి చూద్దాం. First is Joseph. మొదటిది యోసేపు. Joseph was Jacob's 11th son. యోసేపు యాకోబు యొక్క 11వ కుమారుడు. His father favored him. అయితే అతని తండ్రి తనకు ఎంతో ఇష్టపడ్డాడు తనని ప్రత్యేకంగా. He was getting dreams from God and was also a faithful young person. అతను దేవుని దగ్గర నుంచి కలలు కంటూ ఉన్నాడు, అలాగే చాలా నమ్మకమైన ఒక యవనస్తుడు. God's eye is upon this young person. కాబట్టి దేవుని యొక్క దృష్టి ఈ యవనస్తుని మీద ఉంది. And so God loved Joseph and wanted to draw Joseph to himself so that Joseph can be exclusively for God. మరి దేవుడు యోసేపును ఇష్టపడి తన దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు. అందుచేత దేవుని కోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. Now the work of drawing Joseph to himself begins. అయితే ఇప్పుడు యోసేపుని దేవుడు తన దగ్గరికి ఆకర్షించుకునే ప్రక్రియ మొదలయ్యింది. How does he bring Joseph to himself? మరి యోసేపుని దేవుడు తన దగ్గరికి ఎలా తెచ్చుకున్నాడు? By stripping everything that Joseph is dependent on. యోసేపు వేటి మీద అయితే ఆధారపడుతూ ఉన్నాడో వాటన్నిటిని తీసివేయడం ద్వారా. Let's first turn to Genesis 37 verse 23. మొదటగా మనం ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. Genesis 37 verse 23 and 24. Yeah. ఆదికాండం 37వ అధ్యాయం 23-24 వచనాలు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. Yeah, this coat of many colors, it's mentioned that the tunic of many colors that was upon Joseph was stripped away. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విచిత్రమైన నిలువుటంగీని వారు తీసివేశారు.
The identity of being the favored son of Israel was removed from Joseph. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క చాలా ఇష్టమైన కుమారుడు అనేది యోసేపు దగ్గర నుంచి తీసివేయబడింది. Next, Genesis 37, verse 28. ఆ తర్వాత అదే అధ్యాయము 37 అధ్యాయం 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాలీలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. Now there are 10 brothers ఇక్కడ చూసినట్లయితే 10 మంది సహోదరులు ఉన్నారు. betrayed by all 10 of them. అయితే ఈ 10 మంది సహోదరులు తన్ని వదిలించుకున్నారు, అప్పగించేశారు. Not even one of them was dependable. వారిలో ఒక్కరి మీద కూడా ఆధారపడడానికి అవకాశం లేదు. Joseph would have been thinking, at least one of them will show mercy upon me, but nobody showed mercy on him. యోసేపు బహుశా వీరిలో ఒక్కరైనా నా మీద కనికరం చూపిస్తారేమో అనుకున్నాడు, కానీ ఒక్కరు కూడా కనికరం చూపించలేదు. Maybe Reuben, maybe Judah, nobody. బహుశా రూబేన్ చూపిస్తాడేమో లేదా యోధా చూపిస్తాడేమో అనుకున్నాడు, కానీ ఎవరూ చూపించలేదు. His dependence on his brothers was broken. తన సహోదరుల మీద తను ఆధారపడడం అనే విషయం విరగొట్టబడింది అక్కడ. Now he is sold as a slave to the Ishmaelite, to the Midianite traders for 20 pieces of silver. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ మిద్యానీయులు అయిన వర్తకులకి ఒక 20 నాణాలకి తను అమ్మివేయబడ్డాడు. His identity is now stripped away from him. He is now identified as a slave. ఇప్పుడు తనకున్న ఒక గుర్తింపు అనేది తన దగ్గర నుంచి తీసివేయబడింది. ఇప్పుడు తన గుర్తింపు ఏంటంటే ఒక బానిస. So when he goes to Egypt, he has to marry a slave and his children will be slaves and the cycle will continue. కాబట్టి ఇప్పుడు తను ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఒక బానిసని పెళ్లి చేసుకోవాలి, తన పిల్లలు బానిసలుగా ఉంటారు. అలా ఆ విధంగా తన జీవితం కొనసాగుతుంది. So it's a hopeless situation for Joseph. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు యొక్క పరిస్థితి నిరీక్షణ లేని పరిస్థితిగా అయిపోయింది. So Joseph then serves Potiphar for 1 year as a slave. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోసేపు పోతిఫర్కి ఒక బానిసగా సంవత్సరం సేవించాడు. Okay. Now his dependence on his father is also shattered. ఇప్పుడు తన తండ్రి మీద తన ఆధారపడడం అనేది కూడా విచ్ఛిన్నం అయిపోయింది. Yeah, verse 33, 37, 33. 37వ అధ్యాయంలోనే 33వ వచనం. అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేశను, యోసేపు నిశ్చయముగా చేల్చబడెను అనెను. Without doubt, Joseph is torn to pieces. సందేహమే లేదు, నిశ్చయముగా యోసేపు చేల్చబడ్డాడు. So Jacob, that is the father of Joseph, believed the lies of his sons. మరి యాకోబు అంటే యోసేపు తండ్రి తన యొక్క మిగతా కుమారులు చెప్పిన అబద్ధాన్ని నమ్మాడు. And the support from his father is also removed from him. కాబట్టి ఇప్పుడు తన తండ్రి నుంచి ఉన్న ఆ యొక్క సపోర్ట్ కూడా తీసివేయబడింది. His identity as a favored son is removed. ఒక చాలా ఇష్టమైన కుమారుడు అనే ఆ యొక్క గుర్తింపు పోయింది. He is betrayed by all his brothers. That dependence is also removed. తన సహోదరులు అందరి చేత తృణీకరించబడి అప్పగించబడ్డాడు, ఆ గుర్తింపు పోయింది. At least my father will make some inquiry. That is also gone from him. కనీసం మా నాన్నగారైనా నా గురించి కొంచెం వెతుకుతారేమో అనుకున్నది, అది కూడా పోయింది. He believed the lies of his sons and did not inquire anymore. అతడు తన కుమారులు చెప్పిన మాటని అబద్ధాన్ని నమ్మి ఏమాత్రం ఇంకా పరిశీలించలేదు. So all the 3 dependencies are gone now. కాబట్టి ఇప్పుడు తను ఆధారపడిన 3 విషయాలు పోయాయి. Okay, fourth, what about Potiphar? 4వది పోతిఫర్ సంగతి ఏంటి? Genesis 39 verse 20. ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను, అతడు అక్కడ చెరసాలలో ఉండెను. Yeah, 39 verse 20. Joseph's master took him and put him into prison, the place where the king's prisoners were confined. He was there in the prison. కాబట్టి 20వ వచనంలో మనం చదువుతున్నాం. Yeah, so there was no inquiry into the truth of the matter. కాబట్టి అక్కడ జరిగిన విషయం గురించి ఎటువంటి పరిశీలన చేయలేదు. 1 year of seeing Joseph's faithfulness, how he kept himself pure and upright, but he still chose to believe his wife. మరి ఎంతో నమ్మకంగా యోసేపు సేవ చేసినప్పటికీ పోతిఫరు తన విషయమై నమ్మకుండా తన భార్య మాటను నమ్మాడు. How Joseph kept himself pure
How Joseph kept himself upright? No inquiry. That dependence on Potiphar also got broke. ఆ యోసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత నీతిగా బతికాడు, పవిత్రంగా ఉంచుకున్నాడు అనేది ఏం అడగలేదు. పోతిఫర్ మీద ఉన్న ఆ నమ్మకం కూడా యోసేపు విషయంలో చెల్లాచెదిరైపోయింది. So Potiphar also does not inquire into the matter. కాబట్టి పోతిఫర్ కూడా ఈ విషయాన్ని ఏమాత్రం పరిశీలించలేదు. So it goes from bad to worse. కాబట్టి ఇప్పుడు ఇది చెడ్డ స్థితి నుంచి మరింత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. He is already sold as a slave, తను ఇప్పటికే ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. but at least he had freedom as a slave. కనీసం ఒక బానిసగైనా తనకు స్వేచ్ఛ But ఉండేది. now he is falsely accused and sent into prison for 12 years. ఇప్పుడేమో తన మీద తప్పుగా ఆరోపణలు జరిగి ఒక కొన్ని సంవత్సరాలు తను చెరసాల్లో వేయబడ్డాడు. Yeah, for 12 years. 12 years he sent into prison. 12 సంవత్సరాలు తను చెరసాల్లో వేయబడ్డాడు. Now, if he were an Egyptian slave, there may have been some hope. నువ్వు ఒకవేళ ఒక ఐగుప్తుడివైన బానిస అయి ఉంటే నీకు కొంచెమన్నా ఆశ ఉంటుంది. But that is not the case. కానీ ఇక్కడ విషయం అది కాదు. He was a slave from a foreign country. ఇతను ఒక పరదేశం నుంచి వచ్చిన ఒక బానిస. And now he is a prisoner. ఇప్పుడు తను ఒక చెరసాల ఖైదీగా ఉన్నాడు. So this is as low as a person can get. కాబట్టి ఒక వ్యక్తి దిగగలిగే అత్యంత తక్కువ స్థాయి ఇది. Now the fifth one is the cupbearer. ఇప్పుడు ఇంకా ఐదో విషయం ఏంటంటే పానదాయకుడు. Genesis 40. ఆదికాండం 40 వచనం. At least this person, okay, my father forgot me, my brothers betrayed me, Potiphar falsely accused me. At least the cupbearer will help me. నా తండ్రి నన్ను మర్చిపోయాడు, సహోదరులు నన్ను అప్పగించారు, పోతిఫర్ నన్ను నమ్మలేదు, కనీసం ఈ పానదాయకుడైనా సరే నాకు సహాయం చేస్తాడేమో అని అనుకున్నాడు యోసేపు. Verse 15, 40:15. 40వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలబడి తిని అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. He is trying to depend on the cupbearer. తను ఆ పానదాయకుడి మీదే ఆధారపడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. I was kidnapped from the land of the Hebrews. I have done nothing to be in this dungeon. నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలబడ్డాను, ఈ యొక్క చెరసాల్లో నేను చేయడానికి ఏమీ లేదు ఇక్కడ అని చెప్తున్నాడు. But verse 23. కానీ 23వ వచనం చూస్తే, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరిచిపోయెను. Praise God. The chief butler did not remember Joseph, forgot him. దేవుని స్తోత్రం. ఈ యొక్క పానదాయకుడు ఆ అధిపతి యోసేపు సంగతి మర్చిపోయాడు. Even the chief cupbearer, whom the last person I can look to for some support, he also forgot him. మరి ఈ యొక్క పానదాయకులందరికీ అధిపతి అయిన ఈ వ్యక్తి, నేను కనీసం చివరిగా ఒక ఆశ కలిగి ఉండే అవకాశం ఉందనుకున్నది అది కూడా పోయింది. God succeeded in bringing Joseph to himself. దేవుడు యోసేపును తన దగ్గరికి వచ్చే విషయంలో గెలుపు పొందాడు. You see, in God's presence, we see only God. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుణ్ణి మాత్రమే చూస్తాము. When we are lifted up into his presence, we see only God. మనం ఆయన యొక్క సన్నిధిలోనికి పైకి లేపబడినప్పుడు మనం ఆయన్ని మాత్రమే చూస్తాం. Through the hurt that his own father had forgotten him, the betrayal from his own brothers, మరి తన తండ్రి తన విషయం మర్చిపోయాడు, తన సొంత సహోదరులు తనను అప్పగించేశారు, false accusation, తప్పుడు ఆరోపణలు తన మీద జరిగాయి, prison term, మరి చెరసాల్లో ఉన్నాడు, yeah. చెరసాల్లో వేయబడ్డాడు. He finally confesses in Genesis 45 verse 8. చివరగా ఆదికాండం 45వ అధ్యాయంలో 8వ వచనంలో తను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 45:8. 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. It was not you who sent me. It was not my father. It was not my brothers. It was not Potiphar. It was nobody. It was God. కాబట్టి మీరు నన్ను ఎక్కడికి పంపలేదు, నా తండ్రి కాదు, నా సహోదరులు కాదు, పోతిఫర్ కాదు,
నన్ను పంపింది దేవుడే అని చెప్తున్నాడు. He was able to finally see that it was God who arranged all his circumstances so that he will be dependent only on God and not on man. దేవుడు తన మీద తప్ప ఇంకెవ్వరి మీద, ఏ మనిషి మీద ఆధారపడకూడదని, తనను ఆ స్థాయికి తీసుకురావాలని ఈ పరిస్థితులన్నీ ఏర్పరచడని తను చూడగలిగాడు. And God succeeded in bringing him there. దేవుడు తనను అక్కడ తీసుకొచ్చే విషయంలో గెలిచాడు. Okay, let's look at David's life. సరే, ఇప్పుడు మనం దావీదు జీవితం చూద్దాం. Samuel, the prophet of God, anointed David to be the next king of Israel. దేవుని ప్రవక్త అయిన సమూయేలు తర్వాత ఇజ్రాయెల్ దేశానికి రాజుగా దావీదుని అభిషేకించాడు. Okay, so now David must be thinking, అయితే ఇప్పుడు దేవుడు దావీదు ఏమని ఆలోచిస్తూ ఉంటాడంటే, this is the same man who anointed King Saul, so I am really going to be the king now. ఈ వ్యక్తే సౌలు రాజును కూడా అభిషేకించిన వాడు కాబట్టి ఇప్పుడు నన్ను అభిషేకిస్తున్నాడు కాబట్టి నేను కూడా రాజును అవబోతున్నాను అని ఆలోచించుంటాడు. Okay, so back at the palace, Saul is being tormented by an evil spirit because he disobeyed God. మరి సౌలు రాజభవనంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, తన దేవుడికి అవిధేయత చూపించాడు కాబట్టి ఒక దురాత్మ చేత తను వేధించబడుతూ ఉన్నాడు. And the only relief for King Saul is if somebody comes and plays the harp. కాబట్టి ఇప్పుడు సౌలుకి ఉన్న ఆ ఉపశమనం ఏంటంటే, ఎవరైనా వచ్చి తనకి ఆ వీణ వాయించి వాయిద్యాన్ని వాయించాలి. Okay, so Saul's servants look for a young man to sit in his presence and minister to King Saul. They find King David. కాబట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా, రాజభవనంలో ఉన్న వారందరూ రాజు కొరకు ఒక యవనస్తుడు ఎవరన్నా వచ్చి ఆ వాయిద్యాన్ని వాయిస్తూ రాజుకు సేవ చేయాలని వెతికినప్పుడు వారు దావీదును కనుగొన్నారు. Yeah, so King Saul sends for David and he plays and Saul gets relief. మరి సౌలు దావీదు కోసం పంపించి దావీదు తీసుకురాగా దావీదు వాయించేవాడు, సౌలుకి ఉపశమనం వచ్చేది. So now David must be thinking, కాబట్టి ఇప్పుడు దావీదు ఆలోచిస్తూ ఉండొచ్చు, God is already bringing to pass this promise through the prophet. ప్రవక్త ద్వారా చేసిన ఈ వాగ్దానాన్ని దేవుడు ఇప్పుడే నెరవేర్చేస్తూ ఉన్నాడు అని అనుకుని ఉంటాడు. Surely I'll now win the favor of the king. ఖచ్చితంగా ఇప్పుడు రాజు యొక్క ఆ యొక్క కనికరాన్ని నేను పొందుకుంటాను. So this is my entry level position. అయితే ఇప్పుడు నేను ఇది నా ప్రారంభ దశ, ఇక్కడికి నేను ఇప్పుడే అడుగు పెట్టాను. Yeah, so time is passing on. అలా కాలం గడుస్తూ ఉంది. David's father asks him to bring some refreshments for his older brothers. మరి దావీదు యొక్క తండ్రి తన యొక్క అన్నల కోసం ఏదన్నా కొద్దిగా వారు తెప్పరిల్లడానికి ఏం తీసుకురమ్మని చెప్పాడు. They are at war with the Philistines. దావీదు యొక్క అన్నలందరూ కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో. So after arriving in the battle, David sees Goliath. ఆ యొక్క యుద్ధం భూమిలోకి వచ్చిన తర్వాత దావీదు గొలియాతుని చూశాడు. So Goliath is mocking the army of Israel for 40 days. గొలియాతు 40 దినాలు ఇజ్రాయేలీల్ని హేళన చేస్తూ ఎక్కిరిస్తూ ఉన్నాడు. And now David hears that the king has offered his daughter's hand in marriage to the man who defeats the giant. అయితే దావీదు ఇప్పుడు ఏం విన్నాడంటే, రాజైన సౌలు ఈ యొక్క ఆజానుభావుడైన గొలియాతుని చంపిన వానికి తన కుమార్తెని ఇస్తానని చెప్పిన మాట విన్నాడు. So David goes before the king and requests permission to fight. కాబట్టి దావీదు రాజు దగ్గరికి వెళ్ళి ఆ యుద్ధం చేయడానికి అనుమతిని కోరాడు. So he kills Goliath and he wins Saul's daughter. కాబట్టి తను గొలియాతుని చంపి సౌలు కుమార్తెని పొందుకున్నాడు. So now he has won Saul's favor. కాబట్టి ఇప్పుడు మొదటగా తనకి సౌలు యొక్క దయ తన మీద ఉంది. And he's brought to the palace to live with the king. ఇప్పుడు రాజుతో కలిసి జీవించేటట్లుగా తను రాజభవనానికి కూడా వచ్చేసాడు. Jonathan, that is Saul's oldest son, also makes an everlasting covenant of friendship with David. మరి సౌలు రాజు యొక్క పెద్ద కుమారుడు యోనాతాను కూడా దావీదుతో నిత్య నిబంధన చేసుకున్నాడు ఒక స్నేహంలో. And whatever Saul tells David to do, he prospers. దావీదు ఏం చెప్పినా తను చేస్తూ ఉంటాడు, వర్ధిల్లుతూ ఉంటుంది. And so the king requests David to eat at the king's table. అందుచేత రాజు ఏం చేశాడంటే, దావీదు కూడా వచ్చి నా యొక్క భోజన బల్ల దగ్గర కూర్చొని తినొచ్చు అని చెప్పాడు. Now what are the benefits for David now? కాబట్టి ఇప్పుడు దావీదుకున్న ఆ యొక్క అవకాశాలు ఏంటి, లాభం ఏంటి? He's living in the palace. తను రాజభవనంలో జీవిస్తున్నాడు. He's eating at the king's table.
రాజు యొక్క భోజన బల దగ్గర తింటున్నాడు. married to the king's daughter, రాజు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. friends with Jonathan, యోనాతానుతో స్నేహం చేస్తున్నాడు. and successful in all his campaigns. తాను చేసిన యుద్ధాలన్నింటిలో గెలుపు పొందుతూ ఉన్నాడు. Even the people also love him. ప్రజలు కూడా తనని ప్రేమించేస్తూ ఉన్నారు. So the prophecy in David's eyes is unfolding right in front of his eyes. కాబట్టి దావీదు విషయంలోని ఆ యొక్క వాగ్దానం తన యొక్క కళ్ళ ముందే అది నెరవేర్చబడడం తను చూస్తూ ఉన్నాడు. The prophecy which Samuel made about him. సమూయేలు తన గురించి చేసిన ఆ యొక్క వాగ్దానం. But God wants to bring David to himself. కానీ దేవుడు మాత్రం దావీదుని తన దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. He doesn't just want him to be a king like other nations. తనేదో మిగతా దేశపు రాజుల్లాగే ఉండాలి అని ఆయన కోరుకోవట్లేదు. God's eye was on David to strip away all his dependence on human beings. దేవుని యొక్క దృష్టి దావీదు మీద ఎలా ఉందంటే దావీదు మానవుల మీద ఆధారపడడం అనేది పూర్తిగా తీసేయాలనుకున్నాడు. So that he depends only on God. అందుచేత తను కేవలం దేవుడి మీద ఆధారపడతాడు. So one day after battle, the women start singing, Saul has slain thousands, David 10,000. కాబట్టి ఒక రోజు ఆ యొక్క యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న స్త్రీలు సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని ఒక పాట పాడటం మొదలు పెట్టారు. This made Saul very angry. ఇది సౌలుకి చాలా కోపం తెప్పించింది. So now God has started to strip away his dependence on human beings. ఇప్పుడు దేవుడు తను మనుషుల మీద ఆధారపడడం అనే దాన్ని తీసివేయడం మొదలు పెట్టాడు. First, his leader. మొదటగా తన నాయకుడి మీదే. 1 Samuel 18 verse 10. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునపటి లాగున వీణ చేత పట్టుకుని వాయించెను. Verse 11 it says, 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. His own leader who is supposed to lead him into battle is now against him. తన సొంత నాయకుడే, తనని యుద్ధంలోనికి నడిపించాల్సిన నాయకుడే తనని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. What is happening? David is wondering. ఏం జరుగుతుంది అని దావీదు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. The promise is just unfolding in front of my eyes and now everything is shattered. ఇప్పుడే కదా వాగ్దానం నా కళ్ళ ముందంతా నెరవేర్చబడుతుంది అనేసరికి మొత్తం అంతా చెల్లాచెదురైపోతుంది. Saul is now chasing David from wilderness to wilderness, cave to cave. ఇప్పుడు సౌలు దావీదుని ఒక అరణ్యంలో నుంచి ఇంకో అరణ్యంలోకి, ఒక గుహలో నుంచి ఇంకో గుహలోకి తరుగుతూనే ఉన్నాడు. And the warriors with Saul have only one purpose, kill David. మరి సౌలు యొక్క ఆ యొక్క యుద్ధ శూరులకు కూడా ఒకటే పని ఉంది, దావీదుని చంపడం. What is David's response? మరి దావీదు యొక్క స్పందన ఏంటి? See 1 Samuel 24 verse 11. చూడండి, మొదటి సమూయేలు 24వ అధ్యాయం 11వ వచనం. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోస్తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. David's cry to Saul was, my father, my father. దావీదు సౌలుని ఏమని పిలుస్తున్నాడంటే నా తండ్రి, నా తండ్రి అని పిలుస్తున్నాడు. Be a father to me, see I am innocent. నాకు ఒక తండ్రిగా ఉండు, నన్ను చూడు, నేను ఒక అమాయకుడిని, నేనేం తప్పు చేయలేదు. I need you to train me, not to destroy me. నువ్వు నన్ను తర్ఫీదు చేయాలని కోరుతున్నాను తప్ప నన్ను నాశనం చేయాలని నేను కోరటం లేదు. David's heart is still burning with hope that maybe one day Saul will once again restore me. దావీదు యొక్క హృదయం ఆ యొక్క నిరీక్షణతో రగులుతో ఉంది. కనీసం ఏదో ఒక రోజు సౌలు నన్ను తర్ఫీదు చేస్తాడు అని. But God's purpose is to break his dependence on Saul. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే దావీదు సౌలు మీద ఆధారపడటం అనే దాన్ని విరగొట్టాలని నిర్ణయించుకున్నాడు. Okay, second, his spiritual mentor Samuel. రెండవది తన యొక్క ఆత్మీయ సలహాదారుడు
సమూయేలు. Yeah, he goes 1 Samuel 19 and verse 18. మొదటి సమూయేలు 19 19:18 బ్రదర్. Yeah. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి. He thought, okay, at least let me inform this prophet who anointed me. Maybe he can help me. కనీసం నన్ను అభిషేకించిన ఈ ప్రవక్తకైనా నేను ఈ విషయం చెప్పుకుంటాను, బహుశా ఆయన నాకు సహాయం చేయొచ్చు అని దావీదు అనుకున్నాడు. And he goes and pours out his heart to Samuel, but nothing changes. అందుచేత తను సమూయేలు దగ్గరికి వెళ్ళి తన హృదయం అంతా కుమ్మరించుకున్నాడు, కానీ అక్కడ ఏమీ మారలేదు. God is stripping away David's dependence on the prophet. కాబట్టి దావీదు ప్రవక్త మీద ఆధారపడడం అనే దాన్ని కూడా తీసివేస్తూ ఉన్నాడు. Third, David's best friend Jonathan. మూడవది దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు యోనాతాను. 1 Samuel 20 and verse 42. మొదటి సమూయేలు 20:42. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. David set out and went out on his way. Jonathan went into the city. దావీదు లేచి వెళ్ళిపోయాను, యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. Where did David go? David was running to a cave. Jonathan was going to the palace. ఎక్కడికి వెళ్ళాడు దావీదు? దావీదేమో మరలా గుహలోనికి పారిపోతున్నాడు, యోనాతానేమో రాజభవనానికి వెళ్ళిపోయాడు. His dependence on Jonathan was also shattered. యోనాతాను మీద తను ఆధారపడుతున్నది కూడా విచ్ఛిన్నమైపోయింది. Fourthly, David's dependence on his parents. నాలుగవదిగా దావీదు తన తల్లిదండ్రుల మీద ఆధారపడటం. 1 Samuel 22, 3 and 4. మొదటి సమూయేలు 22:3-4. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్ము అని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. David is in the cave. He puts his father and mother with the king of Moab. దావీదేమో గుహలో ఉన్నాడు, అతని తల్లిదండ్రులేమో మోయాబు రాజు దగ్గర పెట్టాడు. He doesn't have guidance from his parents. That dependence also God strips away from him. ఇప్పుడు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా తనకి సహాయం లేదు, అది కూడా తన యొద్ద నుంచి తీసివేయబడింది. Fifthly, his own people. ఐదవదిగా తన సొంత వారు. 1 Samuel 30. మొదటి సమూయేలు 30 verse 6. 6 దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. His own men thought of stoning him to death. తన సొంత ప్రజలే తనని చంపాలని రాళ్ళు రువ్వడానికి సిద్ధపడ్డారు. His dependence on his own people got stripped away. తన సొంత ప్రజల మీద తను ఆధారపడడం అనేది కూడా తన యొద్ద నుండి తీసివేయబడింది. All these 5 dependences that David had got stripped away from him. మరి దావీదు కలిగి ఉన్న ఈ 5 విషయాలు వేటి మీద ఆధారపడుతున్నాడు అవన్నీ కూడా దేవుడు దావీదు దగ్గర నుంచి తీసివేశాడు. The leader that he had, తన కలిగి ఉన్న నాయకుడు, the prophet that he had, తన కలిగి ఉన్న ప్రవక్త, his best friend, తన యొక్క ప్రాణ స్నేహితుడు, his parents, తన తల్లిదండ్రులు, his own people. తన సొంత ప్రజలు. All this happened in 1 Samuel. ఇదంతా మొదటి సమూయేలు పుస్తకంలోనే జరిగింది. Did God succeed in bringing David to himself? దావీదుని తన దగ్గరికి తెచ్చుకునే విషయంలో దేవుడు గెలిచాడా?
2 Samuel 5, verse 19. 2 సమూయేలు 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదును అని యెహోవా సెలవిచ్చెను. You see, the Lord answered David. ఇక్కడ చూసినట్లయితే ప్రభువు దావీదుకి జవాబిచ్చాడు. His dependence was on Saul, on Samuel, his parents, Jonathan. God stripped away all that, and now he directly hears from God. ఇప్పుడు తన నాయకుడి మీద, తన యొక్క తల్లిదండ్రుల మీద, తన ఒక ప్రవక్త మీద, ప్రజల మీద తన ఆధారపడ్డ అవన్నీ తీసివేయబడ్డాయి. ఇప్పుడు నేరుగా దేవునితో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. Yeah. If God has his eye on you, then God will make sure that you are finally dependent only on God. దేవుని యొక్క దృష్టి గనక నీ మీద ఉంటే చిట్ట చివరికి నువ్వు ఆయన మీద ఆధారపడాలని, ఆయన ఆ స్థితికి రావాలని నువ్వు ఆయన కోరుకుంటున్నాడు. He will strip away all your dependence on human beings. మానవుల మీద నువ్వు ఆధారపడుతున్నదంతటినీ ఆయన తీసివేయాలనుకుంటున్నాడు. Because he wants you exclusively for himself. ఎందుకంటే ప్రత్యేకముగా నువ్వు తనకు కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. He loves you so much that he says, I want this young brother, young sister to be mine, exclusively mine. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ యవ్వన సహోదరుడు లేకపోతే ఈ యవ్వన కుమార్తె, ఈ కుమారుడు ప్రత్యేకముగా నాకు కావాలి అని కోరుకుంటున్నాడు. But this son of mine is dependent on this person and that person, but I want him to fully depend on me. So I will strip away all his, whatever he's depending on. కానీ ఈ యవ్వనస్తుడు దాని మీద లేదా ఆ మనిషి మీద, ఈ మనిషి మీద ఆధారపడుతున్నాడు. దాన్ని పూర్తిగా నేను తీసివేయాలనుకుంటున్నాను. So how does God do this? కాబట్టి దేవుడు దీన్ని ఎలా చేస్తాడు? Deuteronomy chapter 32. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం verse 11. 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వారిని నడిపించెను. Like an eagle that stirs up its nest. పక్షిరాజు తన గూడును రేపినట్లు. The comfortable things that we are so dependent on, the nest that we are so comfortable in, God shakes that. ఏ యొక్క గూడులో అయితే మనం చాలా సౌఖ్యంగా భావిస్తూ ఉన్నామో దాన్ని ఆయన రేపుతాడు. God stirs that up. దాన్ని ఆయన కదుపుతాడు, కుదుపుతాడు. Through trials, God is shaking all that. శ్రమల ద్వారా దేవుడు వాటినన్నిటిని కదుపుతూ ఉంటాడు. What is the purpose? దీని వెనకాల ఉద్దేశం ఏంటి? God wants you to bring you to a place where you're completely dependent only on God. నువ్వు కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడే ఆ స్థితికి పూర్తిగా నేను తీసుకురావాలని. But then do you think that in the midst of the trials, what do I do? కానీ ఈ శ్రమల మధ్య నేనేం చేయాలి అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. Exodus chapter 19 and verse 4. నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, నేను ఐగుప్తులకు ఏమి చేసి తినో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. I bore you on eagle's wings and brought you to myself. మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు తెచ్చుకున్నాను. In the midst of your trials, my dear brother and sister, God is bearing you so that he may bring you to himself. You are not alone in the trial. మీ శ్రమల మధ్య దేవుడు మిమ్మల్ని తన రెక్కల మీద మోస్తూ ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు. మిమ్మల్ని తన రెక్కల మీద మోసి మిమ్మల్ని ఆయన దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. And in that process, he will strip away all whom you are dependent on, all human beings. ఈ ప్రక్రియలో నీవు ఏ మనుషుల మీద అయితే, వేటి మీద అయితే నువ్వు ఆధారపడుతూ ఉన్నావో వాటన్నిటిని ఆయన తీసివేయాలనుకుంటూ ఉన్నాడు. Like the case of Joseph, his father, his brothers, Potiphar.
Even the cupbearer, all failed him. యోసేపు విషయంలో తన తండ్రి, తన సహోదరులు, పోతిఫరు, తన యొక్క ఆ పానదాయకుడు అన్ని విడిచిపెట్టేశారు. Even అందరూ in David's వదిలేశారు. case, yeah, even in David's case, దావీదు విషయంలో కూడా his own leader, his spiritual mentor, తన సొంత నాయకుడు, తన ఆత్మీయ సలహాదారుడు, his best friend, his parents, even తన his ప్రాణ own people. స్నేహితుడు, తన తల్లిదండ్రులు, తన సొంత వారు కూడా. So that David and Joseph could be completely dependent only on God. తద్వారా దావీదు, యోసేపు పూర్తిగా దేవుడి మీద మాత్రమే ఆధారపడాలని దేవుని My ఉద్దేశం. dear brothers and sisters, if God has got his eye on you, he will do the same thing for you. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు గనుక నీ మీద దృష్టి పెడితే ఆయన నీ విషయంలో కూడా ఇదే చేస్తాడు. Will we be like David and Joseph who yield ourselves to God, or will we be like the horse fighting those trials, resisting God? దావీదు యోసేపుల వలె మనం దేవునికి లొంగిపోతామా, లేకపోతే ఆ గుర్రం వలె ఆ యొక్క శ్రమల్లో ఇంకా ఎదిరిస్తూ ఇంకా వ్యతిరేకిస్తూ ఉంటామా? May the Lord succeed in bringing us to himself, where we are totally dependent only on God and not on man. మనం ఏ మనిషి మీద ఆధారపడకుండా ఆయన మీద మాత్రమే ఆధారపడే ఆ స్థితికి మనం వచ్చినట్లుగా దేవుడు గెలుచునుగాక. Joseph and David reached there by the time they were 30. యోసేపు, దావీదు వారికి 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ స్థితికి చేరుకున్నారు. May the Lord succeed with each one of us, my dear brothers and sisters, in bringing us to himself, where we are dependent only on God. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆయన మీద ఆధారపడే ఆ యొక్క ప్రదేశానికి, ఆ స్థాయికి దేవుడు మనల్ని తీసుకొచ్చే విషయంలో ఆయన గెలుచునుగాక. May the Lord help each one of us. మనలో ప్రతి ఒక్కరికి ప్రభు సహాయం చేయనుగాక.